మనము ఏ వయస్సులో ఉన్నా సరే మన తల్లిదండ్రులను తప్పనిసరిగా గౌరవించవలను. లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తల్లిదండ్రులైన యోసేపు మరియు మరియలకు తన జీవితంలో 30 సంవత్సరముల వరకు విధేయుడై ఉన్నట్టు మనకు వివరించబడింది. మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వలె విధేయతతో జీవించటము అంత తేలికైన విషయము కాదని మనందరికీ తెలుసు. అందుచేతనే క్రీస్తు వంటి మాదిరి మన పిల్లలకు ప్రత్యేకముగా చెప్పగలుగుతున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో తండ్రులారా ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అని మనకు ఆజ్ఞాపింపబడి ఉన్నది. ఈ వచనంలో ప్రభు యొక్క బోధ అంటే ఏమిటో మీకు తెలుసా? అవును, నజరేతులో యేసు జీవించిన మాదిరికరమైన జీవితమే ప్రభువు యొక్క బోధ అని, దానినే తన పిల్లలకు యేసు బోధించెను. ఎవరైనా యేసు వలె మన ప్రభువు యొక్క మాదిరిని వెంబడించు ఏ బాలుడైనా లేక బాలికైనా మరి ఎక్కువైన జ్ఞానములో మరియు కృపలో ఎదుగుతారు. లూకా సువార్త 2వ అధ్యాయము 42వ వచనము గమనించండి. మనము పెరిగి పెద్దవారై వివాహమైన తరువాత కూడా వృద్ధులైన మన తల్లిదండ్రులను తప్పనిసరిగా గౌరవించుటలో కొనసాగవలను. ఆదికాండము 9వ అధ్యాయము 21-27 వచనములలో నోవాహు కుమారుడైన హాము ఒకసారి తన తండ్రి ద్రాక్షరసమును త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడైయుండుట చూచెను. తాను చూచిన తరువాత తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపి తన తండ్రికి అవమానమును తెచ్చెను. హాము చెప్పినది అబద్ధము కాదు, అయితే తన తండ్రికి అగౌరవము తెచ్చెను. వారు సత్యము చెప్పినప్పటికీ ఇతరులపై చాడీలు చెప్పే వారిని దేవుడు శపించును. ఎవరైతే ఇతరులపై చాడీలు చెప్తారో వారు ఎవరైనప్పటికీ ఎన్నటికీ క్రీస్తు శిష్యులు కాలేరు. అలా కాకుండా నోవహు మిగతా 2 కుమారులు తన తండ్రి దిశములను చూడకుండా వస్త్రము ఒకటి తీసుకుని తమ 2 కుమారులు భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. మరియు ఆ విధముగా చేయుట వలన తన తండ్రిని గౌరవించారు. ఆ విధముగా చేయుటను బట్టి వారు మరియు వారి కుటుంబములు ఆశీర్వదించబడినవి. ఈ సంఘటన నుంచి మనము నేర్చుకోవాల్సిన పాఠము ఏమిటంటే, ఎవరైతే తమ తల్లిదండ్రులను గౌరవిస్తారో వారిని దేవుడు ఆశీర్వదించును. ఎవరైతే తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేస్తారో వారిని దేవుడు శపించును. ప్రియమైన స్నేహితులారా, మనము చిన్నతనము నుండి వృద్ధులమయ్యే వరకు మన తల్లిదండ్రులను గౌరవించుటకు కావలసిన కృపను దయచేయమని మనము ప్రార్థించుదాము. ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.